పాట సంఖ్య 419 కొత్త పాటల పుస్తకంలో. పాత పాటల పుస్తకంలో 416, 419, 416 పాట. అముదరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. పేదనరు నిరూపము ధరించి కాళ్ళ చేతులందు చీలలు కొట్టబడే ముళ్ళ మకుటము శిరస్సున పెట్టబడే. కాళ్ళ చేతులందు చీలలు కొట్టబడే ముళ్ళ మకుటము శిరస్సున పెట్టబడే. నింద వేదన శ్రమలను సహించెనేసు, చిందే తనదు రక్తముని పాపముకై. దీనుడై నిన్ను పిలచుచుండే, దీనుడై నిన్ను పిలచుచుండే. పేదనరు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. పేదనరు నిరూపము ధరించి తలవాల్చుటకు ఇల స్థలమే లేదు, దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు. తలవాల్చుటకు ఇల స్థలమే లేదు, దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు. తన్ను ఆదరించు వారెవరు లేరు, ప్రియ రక్షకుడు సిలువలు వ్రేలాడే పాట్లు పడి నిన్ను విడిపింపను, పాట్లు పడి నిన్ను విడిపింపను. పేదనరుని రూపము ధరించి యేసురాజు నీ చెంత నిలచే అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. పేదనరుని రూపము ధరించి ప్రభు సాతాను తలను చితుక ద్రొక్కెన్, పాపడాదులన్ రక్తముతో కడిగెన్. ప్రభు సాతాను తలను చితుక ద్రొక్కెన్, పాపడాదులను రక్తముతో కడిగెన్. నీ వ్యాధిని వేదన తొలగించ, నీ శాపము నుండి విడిపింప, సిలువలు విజయము పొందే, సిలువలు విజయము పొందే. పేదనరు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. పేదనరు నిరూపము ధరించి మాయలోక
నీవు నమ్మకుము, మనుషుల మనసు మారిపోవు నీలా. మాయలోకమును నీవు నమ్మకుము, మనుషుల మనసు మారిపోవు నీలా. నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు నిశ్చయముగా ప్రభువులు ఆనందింప నేడే రమ్ము విశ్వాసముతో, నేడే రమ్ము విశ్వాసముతో. పేదనరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే, అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. పేదనరుని రూపము ధరించి తమసించెదవేలా ఓ ప్రియుడా, ప్రియ యేసుని యొద్దకు లేచిరమ్ము. తమసించెదవేలా ఓ ప్రియుడా, ప్రియ యేసుని యొద్దకు లేచిరమ్ము. ఈ లోకము నీకివ్వని శాంతిని ఈ దినమే ప్రభువు నీకొసగా ప్రేమతో నిన్ను పిలచుచుండే, ప్రేమతో నిన్ను పిలచుచుండే. పేదనరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచి, అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. పేదనరుని రూపము ధరించి. పాట సంఖ్య కొత్త పాటల పుస్తకం నుంచి 406, పాత పాటల పుస్తకంలో 403. ప్రభు యేసు రమ్మనుచుండే పాపుల నెల్లరిని. ప్రభు యేసు రమ్మనుచుండే పాపుల నెల్లరిని, ప్రభు యేసు రమ్మనుచుండే పాపుల నెల్లరిని. వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. లోకములో మానవులెల్ల ఘోర పాపములు చేసి, లోకములో మానవులెల్ల ఘోర పాపములు చేసి దేవుని మహిమకు దూరమైపోయిరి, దేవుని మహిమకు దూరమైపోయిరి. మానవుల నీతి క్రియలు మురికి పేలికలే, మానవుల నీతి క్రియలు మురికి పేలికలే. ప్రభు యేసు రమ్మనుచుండే పాపుల నెల్లరిని, ప్రభు యేసు రమ్మనుచుండే పాపుల నెల్లరిని. వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. ప్రభు యేసు, ప్రభు యేసు క్రీస్తు నందు ఏ పాప దోషము లేదు, ప్రభు యేసు క్రీస్తు నందు ఏ పాప దోషము లేదు. మ్రానుపై వ్రేలాడెనుగా మన దోషముల కొరకై, మ్రానుపై వ్రేలాడెనుగా మన దోషముల కొరకై. మరణము గెలిచి విజయమునిచ్చి నీతిగా తీర్చే, మరణము గెలిచి విజయమునిచ్చి నీతిగా తీర్చే.
ప్రభు యేసు రమ్మనుచుండే మానవులెల్లరినీ, ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. ప్రభు యేసు ఎందారు విశ్వాసింతురు ప్రభువైన క్రీస్తుని, ఎందారు విశ్వాసింతురు ప్రభువైన క్రీస్తుని, వారే పొందేదారుగా నిత్యమైన రక్షణ, వారే పొందేదారుగా నిత్యమైన రక్షణ. నేడే మీకనుకూల సమయము రక్షణ దినము, నేడే మీకనుకూల సమయము రక్షణ దినము. ప్రభు యేసు రమ్మనుచుండే మానవులెల్లరినీ, ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. ప్రభు యేసు పాపమును క్షమించుటకు ప్రభుకే అధికారము కలదు, పాపమును క్షమించుటకు ప్రభుకే అధికారము కలదు. ఎవరి పాప దోషములు పరిహరింపబడును, ఎవరి పాప దోషములు పరిహరింపబడును, వారే ధన్యులు పరలోకములు నిశ్చయముగా, వారే ధన్యులు పరలోకములు నిశ్చయముగా. ప్రభు యేసు రమ్మనుచుండే మానవులెల్లరినీ, ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. ప్రభు యేసు పరలోకపు తండ్రికి పుత్రులు విశ్వాసించిన వారేగా, పరలోకపు తండ్రికి పుత్రులు విశ్వాసించిన వారేగా, తీర్పు మరణము లేక జీవము పొందేదారు, తీర్పు మరణము లేక జీవము పొందేదారు. పరిపూర్ణులుగా కడుగబడుడి యేసుని రక్తములు, పరిపూర్ణులుగా కడుగబడుడి యేసుని రక్తములు. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, ప్రభు యేసు రమ్మనుచుండే మానవులెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. పాట సంఖ్య 389, 386, 389, 386. ఇమ్ముగాని హృదయము నిమ్ము, ఇమ్ముగాని హృదయము నిమ్ము, ఇమ్మనెన్ నీ ప్రభు, ఇమ్మనెన్ నీ ప్రభు. నావలో నిన్ను యావల చేర్చును, నావలో నిన్ను యావల చేర్చును, యేసుని నామము, యేసుని నామము. లోక సముద్రము దాటునప్పుడు దుఃఖ సంకటములకు జడియకు, లోక సముద్రము దాటునప్పుడు దుఃఖ
గడియకు నావలో నిన్ను కావల చేర్చును, నావలో నిన్ను కావల చేర్చును. యేసుని నామము, యేసుని నామము ఇంబుగాని హృదయము నిమ్ము, ఇంబుగాని హృదయము నిమ్ము. ఇంబడెను నీ ప్రభు, ఇంబడెను నీ ప్రభు. లోకమంతా గురులే నీకు, లోకాశలకు లొంగెదవేళ. లోకమంతా గురులే నీకు, లోకాశలకు లొంగెదవేళ. లోకరక్షకు యేసుని మాటకు, లోకరక్షకు యేసుని మాటకు లోబడు నీపుడే, లోబడు నీపుడే. ఇంబుగాని హృదయము నిమ్ము, ఇంబుగాని హృదయము నిమ్ము. ఇంబడెను నీ ప్రభు, ఇంబడెను నీ ప్రభు. పాపమును జర కూర్చితి నీవు, పాపమును జయ ఏర్చితి నీవు. పాపమును జర కూర్చితి నీవు, పాపమును జయ ఏర్చితి నీవు. పావనామగు ప్రభునామమును, పావనామగు ప్రభునామమును ప్రభుగా వేడుము, ప్రభుగా వేడుము. ఇంబుగాని హృదయము నిమ్ము, ఇంబుగాని హృదయము నిమ్ము. ఇంబడెను నీ ప్రభు, ఇంబడెను నీ ప్రభు. శాంతిని అని కారెడి తోట్లను వాంఛతో నీవు కొలిపించితివి. శాంతిని అని కారెడి తోట్లను వాంఛతో నీవు కొలిపించితివి. పూర్ణ శాంతిని ప్రభు నీకిచ్చును, పూర్ణ శాంతిని ప్రభు నీకిచ్చును. పూజుని వేడుము, పూజుని వేడుము. ఇంబుగాని హృదయము నిమ్ము, ఇంబుగాని హృదయము నిమ్ము. ఇంబడెను నీ ప్రభు, ఇంబడెను నీ ప్రభు. లోకమును నీవు వీడవలయును, లోకమాయలు నిలచెదవేళ. లోకమును నీవు వీడవలయును, లోకమాయలు నిలచెదవేళ. జాగు చేయక జీవముండగని, జాగు చేయక జీవముండగని. చేరుము యేసుని, చేరుము యేసుని. ఇంబుగాని హృదయము నిమ్ము, ఇంబుగాని హృదయము నిమ్ము.
ప్రభు ఇమ్మనెను నీ ప్రభు నావలో నిన్ను కావల చేర్చును నావలో నిన్ను కావల చేర్చును యేసుని నామము యేసుని నామము. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం. పోయిన వారం కూడా ఇందులో నుంచి మనం కొంత సువార్త మాటలు చెప్పుకుంటూ వచ్చినాం. ఇంకొన్ని మాటలు రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగదువని అతను చెప్పుటకు ఒక దూతను పంపెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలైన గొప్ప దేవ, తిరిగి సాయంకాల సమయంలో మరోసారి ప్రభు దినంలో మమ్మల్ని తండ్రి నీ పరిశుద్ధ పాసని మరోసారి నడిపించడానికి స్తోత్రములు. నన్ను నీ లేఖన భాగంలో కొన్ని మాటలు మేము చూస్తుండగా మమ్మల్ని బలపరచండి. క్రీస్తులో ప్రభా మమ్మల్ని దృఢపరిచి నీ కొరకైన నమ్మకమైన సాక్షులుగా జీవించడానికి సహాయం చేయమని యేసు ప్రభు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనంలో ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. తర్వాత చూడండి ఆ మాట 13వ వచనం. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినలా నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మును మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. ఈ చరిత్ర ఎలీషా కాలం నాటి ఈ నిజమైన సంఘటన, యథార్థ సంఘటన, ఈ జరిగిన స్వస్థత, ఇది చాలాసార్లు మనకు చదువుకుంటూ వచ్చినాం, అనేకులు చెప్పిండొచ్చు కూడా. పోయిన వారం కూడా కొన్ని సంగతులు మనం చూస్తూ వచ్చినాం. ఈ వారంలో సువార్తకుడికి నిమిత్తమై ఎలీషా సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమానుతో ఏం చెప్తున్నాడు? నువ్వు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చెయ్యి అన్నాడు. 7 మార్లు స్నానం చేస్తే ఏమవుద్దంట? నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగదువు అన్నాడు. నువ్వు శుద్ధుడవగదు అన్నాడు. 14వ వచనం అన్నాడు, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు అని రాయబడింది. ఇక్కడ స్వస్థత, కుష్ఠరోగికి స్వస్థత ఎవరి ద్వారా వచ్చింది చెప్పండి? నది ద్వారానా, దైవజనుడి ద్వారానా? ఎవరి ద్వారా? దైవజనుడి ద్వారా. అది అట్టైనా చెప్తారు, ఇట్టైనా చెప్తారు అనుకున్నా కాబట్టి ఏదో ఒకటి చెప్పినారు, మంచిది. స్వస్థత ఎవరి ద్వారా వచ్చింది అంటే, నదిలో మునగమన్నాడు మొదటిగా, దాసుడు వచ్చేమన్నాడు, ఆ దైవజనుని మాట చొప్పున నువ్వు పో అని చెప్తూ వచ్చాడు. భయంకరమైన ఆ కుష్ఠరోగము, ఆ పరాక్రమశాలి అయినటువంటి ఆ సైన్యాధిపతి దగ్గర నుంచి పోవడానికి కారణం
అతని ఒళ్ళు పసిపిల్లవాని దేహం వలైనట్టుగా పవిత్రంగా రోగము పోయి శుద్ధుడవడానికి కారణము యోర్ధాను నది కాదు, దైవజనుడు కాదు. ఈ రెండు కాదు, కానీ యోర్ధాను నదిలో మునగడం చేత ఆ నదికి ఆ కుష్ఠరోగాన్ని పోగొట్టే గుణము ఆ నదికి లేదు, ఆ నీళ్లకు లేవు. అందుకని ఏమన్నాడు, మా ఊర్లో ఎన్నో ఉన్నాయి, నువ్వేంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో చేయబెట్టి అట్ట అల్లాడిచ్చేసి ఏదో మంత్రిస్తావు అనుకుంటే నువ్వేంది ఇట్లా చెప్తున్నావే అన్నట్టు కూడా అంటూ వచ్చినాడు. కాబట్టి స్వస్థత నదిలో లేదు, స్వస్థత నదిలో ఉన్న నీళ్ళలో లేదు. లేదా స్వస్థత అనేది దైవజనుడు శక్తివంతుడే. ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే, లేదా ఆ దైవజనుడు చనిపోయి శవాన్ని మట్టిలో పెట్టిన తర్వాత కూడా చనిపోయిన దైవజనుని యొక్క శవము తగిలి అంతకుముందే కొన్ని రోజులు ఉన్నటువంటి శవము కూడా బ్రతికి బయటకు వచ్చింది. అంత శక్తివంతుడు దైవజనుడు ఎలీషా దైవజనుడు. అంత గొప్పవాడు, అంత అద్భుత కార్యములు చేయగలిగినవాడు. అయితే ఈ శక్తి ఎలీషాకి ఎలా వచ్చింది, లేదా యోర్ధాను నదికి శుద్ధి చేసే గుణం ఎలా వచ్చింది అంటే అది కేవలం ఒక దేవుని ద్వారానే వచ్చింది. అంటే ఎలీషా దేవుని కలిగి ఉండటాన్ని బట్టి, దేవుని యొక్క రెండంతల ఆత్మను కలిగి ఉండటాన్ని బట్టి, దైవ సంబంధమైన ఆత్మను బట్టి నయమాను యొక్క కుష్ఠరోగము శుద్ధి చేయబడుతూ వచ్చింది. అందుకని దినవృత్తాంతముల రెండవ గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం రాబడి చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20:20. అంతటా వారు ఉదయమే లేచి తెకోవ అరణ్యమునకు పోయిన వారి పోచుండగా యెహోషాపాతు నిలబడి, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడని యెహోవాను నమ్ముకొనుడి. కాబట్టి ఎవరిని నమ్ముకోవాలంటే రోగాన్ని బాగు చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుణ్ణి నమ్ముకోవాలి. యోర్ధాను నదిలో శక్తి లేదు. ఆ యోర్ధాను నదికి కుష్ఠరోగాన్ని తీసేసి అంటే స్వస్థత దానికి లేదు. కానీ చెప్పింది దైవజనుడు. ఆ దైవజనుడు నోట పలికించింది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి కార్యం చేసింది ఎవరు అంటే దేవుడే. నయమానును స్వస్థపరిచింది ఎవరంటే దేవుడే. అందుకని నయమాను ఏమన్నాడు, కాబట్టి అంతవరకు విగ్రహ పూజ చేస్తున్న తాను అది విడిచిపెట్టేసి ఎలీషా నమ్ముకున్న దేవుని తాను నమ్ముకున్నట్టుగా మనము చూడగలము. ఎందుకంటే ఆ దేవుడు గొప్పవాడని నయమాను నమ్ముతూ వచ్చినాడు. ఎలీషా దేవుడు ఆ స్వస్థత ఇచ్చినాడని నయమాను చెప్పగలుగుతూ వచ్చాడు. అందుకని ఈ దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఎవరు నమ్ముకోవాలా, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనడి. ఏమవుతుంది దేవుని నమ్ముకుంటే? యోబు గ్రంథం 33వ అధ్యాయం. ఆ దేవుని నమ్ముకుంటే ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, యోబు చెప్తున్నాడు 33వ అధ్యాయం 19వ వచనం నుంచి, వ్యాధి చేత మంచమెక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే వ్యాధి అంటున్నాడు, ఎముకలలో ఎడతెగని నొప్పులు అంటున్నాడు. అంటే ఎముకలు దేంట్లో అయినా నొప్పి వస్తే తట్టుకోవాలగా, కానీ ఎముకలలో నొప్పి వస్తే చాలా కష్టమండి, భరించలేం. ఆ నొప్పి అంతా ఎంత ఉండదు, దానికంటే చనిపోవడం మేలేమన్నట్టు అనిపిస్తుంది. అంత భయంకరంగా ఉంటుంది ఆ నొప్పి, ఎముకలలో నొప్పి వస్తే. కాబట్టి యోబు ఏమంటాడంటే, వ్యాధి చేత మంచం ఎక్కిన వాళ్ళైనా సరే, ఈ ఎముకలలో భయంకరమైన వ్యాధి ఉండి ఎడతెగక ఆ నొప్పి చేత బాధపడుతున్నటువంటి వారైనా సరే, 21వ వచనం, వారి శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును, బయటికి కనపడకుండిన ఈ ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును,
వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సంహారకుల యొద్దకు అంటే మరణానికి దగ్గరగా ఉన్నాడనమాట. శరీరం క్షీణించిపోయింది. దేని చేత? వ్యాధి చేత. భయంకరమైన వ్యాధి చేత శరీరం క్షీణించిపోయినా సరే, ఆ క్షీణించిపోయిన శరీరం కలిగి ఉండి మరణానికి దగ్గరగా ఉన్నా సరే మనం ఏమి చేయాలంట? ఎవరు దాన్ని బాగు చేస్తారు? అలాంటి భయంకరమైన వ్యాధిని బాగు చేయగలవారు ఎవరంటే చూడండి 25వ వచనం. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా నుండును, వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును, వాడు దేవుని బతిమాలు కొనిన ఎడల ఆయన వానిని కటాక్షించును. కాబట్టి నయమానుకున్నటువంటి ఆ భయంకరమైన రోగము, భయంకరమైన కుష్ఠరోగము తీసేసింది ఎవరంటే ఒక నది కాదు కానీ ఎలీషాలో ఉన్న దేవుని ఆత్మ. ఇక్కడ యోబు కూడా ఏమంటాడంటే, అయ్యా భయంకరమైన వ్యాధి నిన్ను బాధిస్తున్నా సరే, నువ్వు మరణానికి దగ్గరగా ఉన్నా సరే, నువ్వు ఆయనను వేడుకుంటే నువ్వు ఎలా అవుతావు? నీ శరీరం క్షీణించిపోయినా సరే నువ్వు దేవుణ్ణి వేడుకుంటే, ఆ దేవుని నమ్ముకుంటే నీ శరీరం ఎలా అవుతుందంటే అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా నుండును. ఎప్పుడు? నువ్వు దేవుని వేడుకుంటే. ఎలాంటి భయంకరమైన మరణకరమైన రోగము నీకు ఉన్నా నువ్వు దేవుణ్ణి వేడుకుంటే నీ దేహం ఎలా అవుతుందంట? నీ క్షీణించిపోయిన నీ దేహం ఎలా అవుతుందంట? బాలుర మాంసము కన్నా ఆరోగ్యంగా ఉంటుందని చెప్తున్నాడు. అందుకని ఇదే అధ్యాయంలో 33వ అధ్యాయంలో చూడండి, ఎవరి చేత ఇది అవుతుంది అంటున్నాడంటే 12వ వచనం. ఎవరి చేత ఇది అవుతుందా అంటే 13వ వచనం చూడండి. తన క్రియలలో దేని గూర్చి ఆయన ప్రత్యుత్తరమియ్యడు, దేవుడు నరుల శక్తికి మించినవాడు. ఎవరు? మన శక్తికి మించినవాడు, మానవుల శక్తికి మించినవాడు. మానవులు చెయ్యలేనిది ఎవరు చేయగలరు? ఇప్పుడు నయమాను రోగాన్ని పోగొట్టింది ఎవరండి? ఎలీషాలో ఉన్న దైవాత్మన. నయమాను కుష్ఠరోగాన్ని పోగొట్టింది యోర్దాను నదా లేకపోతే దేవుడా? నది కాదు, ఎవరు కాదు కానీ ఎలీషాలో ఉన్న దైవ సంబంధమైన రెండంతల ఆత్మ ఆయన రోగాన్ని పోగొడుతూ వచ్చింది. అందుకని ఇక్కడ ఏమంటే 13వ వచనంలో దేవుడు నరుల శక్తికి, జయలలిత మన ముఖ్యమంత్రి కాదు, తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి కుమారి జయలలిత గారు, ఒకప్పటి మినిస్టర్ ఆమె భయంకరమైన రోగంతో హాస్పిటల్లో చేరి ఉంటున్నప్పుడు లాస్ట్కి డాక్టర్స్ అందరూ చేతులు ఎత్తేసి వాళ్ళు ఏమన్నారంట? ఎవరైనా చూసారా న్యూస్? అట్లాంటి న్యూస్ మా కళల్లో పడతానే, మీ కళలో పడవు, అంతే కదా. ఏమన్నారంట డాక్టర్లు? అయ్యా ఈమెను మేము బతికించలేము, చివరి వరకు మా ప్రయత్నం మేము చేసినాము, ఇంకా దేవుడే చూసుకోవాలా. దేవుడు స్వస్థపరిస్తే స్వస్థపరచాలా, లేకపోతే లేదు. కొమ్ములు తిరిగినటువంటి డాక్టర్స్, అనుభవజ్ఞ డాక్టర్, లక్షలు పోసినా దొరకని డాక్టర్లు ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారు జయలలిత గారి విషయంలో డాక్టర్లు చెప్పిన మాట, మా వల్ల కాదు. ఎవరు బాగు చేయాలా? దేవుడు బాగు చేస్తే చేయాలా, లేకపోతే లేదు. కాబట్టి నయమాను కుష్ఠరోగము పోవుటకు కారణం ఎవరంటే దేవుడు నరుల శక్తికి మించినవాడు. ఏమనుకున్నాడు నయమాను? నువ్వు చెప్పినట్టు నేను చేస్తే ఈ రోగం పోద్దా, మా ఊర్లో లేవా ఇవి? ఎలీషాను ఒక మానవుడిగా చూస్తూ వచ్చినాడు. ఎవరు? నయమాను. అతనిలో ఉన్న దైవ సంబంధమైన శక్తిని, బలాన్ని గుర్తించలేకపోతూ వచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుడు దేనిపైన అధికారం గలవాడంటే ఆయన ఏ రోగమునైనా పోగొట్టుటకు ఆయన అధికారం కలిగిన వాడు. మధు ఏ రోగమునైనా పోగొట్టుటకు ఆయన
అధికారము కలిగిన వాడు. ఏ రోగాన్నైనా పోగొట్టుకు ఆయన ఎవరు? అధికారం కలిగిన వాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, నయమాను రోగాన్ని పోగొట్టిన అధికారం ఎవరిది? దేవునిది. ఎవరిది? దేవునిది. దేవునిది. చూడండి, కొన్ని వచనాలు మనం గమనిస్తే అపోస్తుల కార్యంలో పేతురు మనందరికీ సుపరిచితమైన మాట 3వ అధ్యాయంలో, అపోస్తుల కార్యము 3వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమును ఎక్కి వెలుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోచుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళు వారిని భిక్షమొనట్టుకు కొందరు ప్రతిదినమున వారిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చింది. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబడినప్పుడు వాడు చూచి భిక్షమడుగా పేతురును యోహానును వాడిని తేరు చూచి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు, వెండి బంగారు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పే. ఎవరికి? ఇక మొదటి వచనం రాయబడింది. 2వ వచనంలో పుట్టినది మొదలుకొని కుంటివాడు. ఏ డాక్టర్లు బాగా చేయగలడండి? ఏ డాక్టర్సు కాలు తెప్పించగలడండి? ఒక కిడ్నీ ఫెయిల్ అయితే ఏం చేస్తారు డాక్టర్లు? వేరే కిడ్నీ పెడతారు. కాలు పోతే ఏం చేస్తారు? ఏం చెప్పరామండి? ఎప్పుడు చూడలే మీరు కాలు పోయిన వాళ్ళని? కాలు పోతే సేమ్ అలాంటి కాలే చేసి ఆపరేషన్ చేసి సృష్టించి పెట్టగలరా ఏ డాక్టర్ అయినా? అమెరికా డాక్టర్లు కానీ, ఇంగ్లాండ్ డాక్టర్లు కానీ, ఏ డాక్టర్కైనా సాధ్యమంటే లోకంలో ఉన్న ఏ డాక్టర్కు కూడా అది సాధ్యము కాదు. అది ఇంపాసిబుల్. అది సాధ్యం కాదు, ఎప్పటికీ సాధ్యం కాదు. పుట్టినది మొదలుకొని అక్కడేం రాయబడింది? పుట్టినది మొదలుకొని కుంటివాడి కాలు రప్పించడం ఎవరి వల్ల కదండి? పేతురు అన్నాడు. ఏమన్నాడు? అయ్యా, వెండి బంగారం మా యొద్ద లేవు, మేము ఒకటి ఇస్తున్నాం మీకు. ఎవరి నామమునా? ఎవరి నామమునా? నజరేయుడైన యేసు క్రీస్తు నామమున లేయి అంటారే. ఏం చేశాడు వాడు? ముందు చిన్నగా లేచి అడుగేసి కాళ్ళు వస్తున్నాయా రాలేదా అని భయపడుతూ లేచాడా? ఎట్లా లేచాడంట? 7వ వచనం, వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తును, వెంటనే వాని పాదములను చీలమండలమును బలమును పొందును. వాడు దిగ్గున లేచి, ఎలా లేచాడంట? స్వస్థపరిచే భక్తులు, స్వస్థత వరాలున్న భక్తులు ఏం చేస్తారు? ఎప్పుడు చూడలేక టీవీలలో మీరు ఇంకా చూడలేక ఏం చేస్తారు చెప్పండి? ఇదిగో ఆ మధుకు పలానా రోగం ఉంది, అదో లేస్తా అంటే చిన్నగా లేస్తామట. అదో నడుస్తా చిన్నగా ఒక కాలు మీద కాలేస్తామట. అట్లా నడిచినాడా? అలా స్వస్థపరిచాడు ఇక్కడ యేసు ప్రభు. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున లేయి అంటేనే బలము తెచ్చుకొని ఎలా లేచాడంట? దిగ్గున వెంటనే లేచి ఏం చేశాడంట? నడిచి మళ్ళీ చేశాడు, పరిగెత్తినాడు. ఎవరి నామములో శక్తి? రోగము తీయగల శక్తి ఎవరి నామములో ఉంది? యేసు క్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. యేసు క్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. ఏ నామం అది? కుష్ఠరోగిని ముట్టిన నామం, నీళ్ళపైన నడిచిన నామము, కుంటివారికి కాళ్ళు ఇచ్చిన నామం. యేసు నామంలో శక్తి ఉంది. ఏముంది? కుష్ఠరోగి అయిన నయమాను యొక్క ఆ కుష్ఠరోగం పోవడానికి ఆ శక్తి ఆ యోర్దాన్ నది కాదు కానీ ఎవరిది? అది దైవ శక్తి చేత అతడు స్వస్థపరచబడ్డాడు. కుంటివాడు ఎవరి నామములో? యేసు క్రీస్తు నామములో. చూడండి, అదే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలులారా, మీరు వీని విషయం ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైను భక్తి చేతనైను నడువను వీనికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు? అయ్యా, పేతురు యోహాను ఏమంటారు? అందరూ ఆ పేతురు యోహాను వాళ్ళ వైపు మల్లుకొని వీళ్ళు ఎంతటి గొప్ప వాళ్ళు,
ఎంతటి శక్తి ఉందో వీళ్ళు దేవతలేమో అన్నట్టుగా వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తుంటే అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, పేతురు యోహానులు, అయ్యా ఎందుకు మా వైపు చూస్తున్నారంట ఆశ్చర్యంగా, ఇది మేము చేయలా. ఏమన్నాడు పేతురు దీన్ని చూచి ప్రజలతో ఎట్లా, ఇశ్రాయేలులారా మీరు వీని విషయమే ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? అయ్యా మా సొంత శక్తి చేత కాదు, మా భక్తి చేత కాదు. ఎలీషా మాటలలో శక్తి ఎవరిది? ఎలీషా మాటలలో బలం ఎవరిది? అది దైవ బలం. అది ఎవరి మాట? దేవుని మాట. ఆ దేవుని మాట శిలాశాసనం, చెప్తే నెరవేర్చబడవలసిందే. మునుగుపో అన్నాడు. ఎవరి శక్తి అది? ఎవరి బలం అది? దేవుని శక్తి. ప్రజలంతా ఆశ్చర్యపడతా అంటే పేతురు యోహాను చూసి, అయ్యా ఇది మా శక్తి చేత కానీ మా బలము చేత కానీ ఇతన్ని మేము స్వస్థపరచబల్లా. మరి ఎవరి చేత? కింద విన్నాడు చూడండి, 16వ వచనం. ఆయన నామమందలి విశ్వాసమూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేశాను. ఎవరి యందు విశ్వాసం ఉంచితే? ఎవరి యందు విశ్వాసం ఉంచితే? యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే మనిషికి ఏముంది? అది ఎంతటి రోగమైనా సరే, ఏ రోగమైనా సరే తీగల శక్తి ఎవరికి ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకుంది. ఈ విషయం చెబుతూ మధ్యలో ఏ విషయాలు చెప్తున్నాడు పేతురు అంటే, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాల గురించి చెప్తున్నాడు చూడండి. ఈ స్వస్థత గురించి చెప్తూ వాళ్ళు ఆశ్చర్యపడుతుంటే, అయ్యా ఇది మా శక్తి చేత కానీ మా బలము చేత కానీ కాదు, దీన్ని చేసిన వాడు ఒకడున్నాడు. ఆ దేవుడు ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనేవారి దేవుడు, మన పితరుల దేవుడు అని చెబుతూ ఏమంటున్నాడు చూడండి 13వ వచనంలో. 13 అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరుచున్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించింది. ఎవరైనా స్వస్థపరిచింది ఎవరు? కుంటివానికి కాళ్ళు ఇచ్చి బలమిచ్చి నడిచేటట్లు చేసి పరిగెత్తేటట్లు చేసి మీరు ఆశ్చర్యపోయేటట్లు చేసింది ఏ దేవుడయ్యా అంటే మీరు అప్పగించిన దేవుడు, మీరు సిలువ వేసిన దేవుడు. అదే చెప్తున్నాడు అక్కడ. మీరు ఆయన అప్పగించితిరి. ఎవరైనా? యేసు ప్రభువారు. అయ్యా ఈ లోకం కోసం వచ్చిన లోక రక్షకుణ్ణి, యూదుల రక్షణ కోసం వచ్చిన ఆ రక్షకుణ్ణి, పాపుల రక్షకుణ్ణి, మనుషులందరినీ దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళాలనే ఒక దృఢ సంకల్పంతో, దైవ సంకల్పంతో ఈ లోకములో మానవావతారంలో జన్మించినటువంటి ఆ క్రీస్తును మీరేం చేశారు? ఎవరు స్వస్థపరిచిందంటే ఇదిగో ఆ దేవుడే. మీరు సిలువకు అప్పగించిన ఆ దేవుడు. తర్వాత ఏమన్నాడు? మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. లోకము యేసు ప్రభువును ఏం చేస్తుందంటే అప్పగిస్తుంది. మాటికి వారి పాపములను బట్టి లోకం ఏం చేస్తుంది? దేవుణ్ణి సిలువకు అప్పగిస్తుంది. లోకము దేవుణ్ణి సిలువకు అప్పగిస్తుంది వారి పాపముల కొరకై. లోకము యేసు ప్రభువుని నిరాకరిస్తుంది.
ఏమన్నాడండి పేతురు? దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచుచున్నాడు, మీరు ఆయనను అప్పగించితిరి. ఎవరు? ఆ కుంటివాణ్ణి లేపింది ఎవరంట? అప్పగింపబడిన యేసు. ఎవరి కోసం అప్పగించబడ్డాడు? మనకై యేసు మరణించే, మన పాపముల కొరకై నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే, నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే. అప్పగించబడ్డవాడు, మీ చేత నిరాకరించబడ్డవాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన జీవాధిపతి అని చెప్తున్నారు వాళ్ళు అక్కడ. ఎవరైనా మీరు అప్పగించిన వారు, ఎవరైతే మీరు అప్పగించినారో ఆయన ఎవరో తెలుసా? మీరు ఎవరినైతే నిరాకరించినారో ఆయన ఎవరో తెలుసా? ఆయన పరిశుద్ధుడు. 14వ వచనం, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మాకు అనుగ్రహింపని అడిగితిరి, మీరు జీవాధిపతిని చంపితిరి. ఎవరైనా వాళ్ళు చెప్తున్నాడు, అయ్యా మా శక్తి చేత మా బలము చేత మేము ఈ కుంటివాణ్ణి మేము స్వస్థపరచడానికి ఇది మా వల్ల కలిగిన కాదు, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఇతను మేము లేపుతూ వచ్చినాం, ఇది దైవశక్తి. ఆయన ఎవరో తెలుసా? మీకోసం వచ్చిన దేవుడు, మీ పాపాల కొరకు వచ్చిన దేవుడు, మిమ్మల్ని పరలోకంలో చేర్చడానికి వచ్చిన దేవుడు, మీ కొరకై బలైపోవడానికి వచ్చిన దేవుడు. కానీ మీరేం చేశారు? ఆయన్ని నిరాకరించినారు, తృణీకరించినారు, చంపినారు. చెప్తున్నాను సువార్త. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఆయన ఎవరు? నీతిమంతుడు. ఆయన ఎవరు? జీవాధిపతి. సువార్త వాళ్ళకి అందిస్తున్నాడు. అలాంటి దేవుడు ఆయన ఆ కుంటివాణ్ణి ఏం చేశాడు? స్వస్థపరిచినాడు. చూడండి 3వ అధ్యాయం అపోస్తుల కార్యములు, లేకపోతే 4వ అధ్యాయం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 9వ వచనం, లేదా 8 నుంచి చదువుతాను, లేదా 7 నుంచి చదువుతాను. వారు పేతురును యోహానును మధ్యలో నిలబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేస్తారని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మను నిండిన వాడై ఇట్లనెను, ప్రజల అధిపతులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గురించి వాడు దేని వలన స్వస్థత పొందినో నేడు మమ్మల్ని విమర్శిస్తున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసిన దేవనగా వాళ్ళ మధ్యలో నిలబెట్టి పేతురు యోహాను అడుగుతున్నారు, అయ్యా మీరు ఏ నామమున ఎవరి బలము చేత ఇదంతా మీరు చేస్తూ వచ్చినారు? వాడు ఎలా స్వస్థపరచబడతా వచ్చినాడు? వానికి కాళ్ళు ఎలా వస్తూ వచ్చినాయి అంటే, అప్పుడు పేతురు యోహాను ఏం చెప్తున్నారు? మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. ఏంటది? మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు క్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి. మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులు వేయబడిన మరి ఏ నామమునా. ఏం సువార్త అండి! దొరికింది వాళ్ళకి అవకాశం, వాంచి పడేస్తారంటే యేసుప్రభు గురించి. కుంటివాణ్ణి స్వస్థపరిస్తే జనాలంతా చుట్టుకొని, మీరు ఎవరి వల్ల చేస్తారు, ఏ బలం వల్ల చేస్తారు, మాకు చెప్పండి, ఏది మీ కథ అని, మేము చంపేస్తాం, చీరేస్తాం అంటే భయపడకుండా బహిరంగ సువార్త చెప్తున్నారు. ఏమని? మీరు చంపిన వాడే, మీరు నిరాకరించిన వారే, మీరు శిలువకు అప్పగించిన వారే. ఆయన తిరిగి లేచిన దేవుడు. ఆయన నామములో ఏముంది? రక్షణ ఉంది, పాపక్షమాపణ ఉంది. ఎవరి వల్ల ఇది కాదయ్యా. ఆ దేవుడే ఇతన్ని ఏం చేశాడు? స్వస్థపరిచినాడు, నడిచేటట్లు చేసినాడు. ఆ కుంటివాని కాళ్ళకేమిచ్చినాడు? బలం ఇచ్చినాడు. ఇప్పుడు చెప్పండి, సిరియా సైన్యాధిపతి నయమాను రోగం బాగు కావడానికి నాదే ఎలీషా దేవుడా కారణం? ఇంతకుముందు ఎలీషా అన్నారే, ఎవరు? పేతురు యోహాను ఏమన్నారు? అయ్యా ఇది మా బలము చేతనైనా మా శక్తి చేతనైనా కాదు, ఆ దేవుని వల్ల ఈ కార్యం అవుతూ వచ్చింది. కాబట్టి ఎవరైనా యేసు ప్రభువును అంగీకరించకపోతే
అది ఏ సమస్య అయినా సరే, ఏ బాధ అయినా సరే, ఏ రోగమైనా సరే ఆయన తీసివేయటకు శక్తి గల దేవుడు. ఆయన విశ్వాసం ఉంచితే మనకు మన జీవితాల్లో గొప్ప కార్యములు చేసే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలైన గొప్ప దేవ, తిరిగి రాత్రికాల సమయంలో మరోసారి నాయన యేసుక్రీస్తు నామం ఎంత గొప్పదో, ఎంత శక్తివంతమైనదో, ఆయన ఎందుకొరకు ఈ లోకానికి వస్తూ వచ్చాడు, ఆయన గుణగణాలు ఏంటో కొన్ని విషయాలుగా ప్రభా నీ మాటలు మేము చూసుకుంటూ వచ్చినాం. వాళ్ళు ఎవరైతే తండ్రి ఇంకా సంపూర్ణంగా నీ ఎందుకు విశ్వాసం ఉంచలేదో, విశ్వాసం ఉంచగలటకు, పరిపూర్ణంగా తండ్రి నీ పైన ఆధారపడగలటకు మాకు సహాయం చేయండి నాయన. కుష్ఠరోగి నయమాను స్వస్థపరిచిన దేవుడు, కుంటి నాయన పుట్టుకతోనే కుంటివాడైన వానికి కాళ్ళు ఇచ్చిన దేవుడు నాయన, మా జీవితాల్లో ఏది కొరత ఉందో దాన్ని తీర్చగల శక్తి గల దేవుడు. నేను విశ్వాసం ఉంచి ఆ బలాన్ని, ఆ శక్తిని మేము కూడా పొందుకోగలటకు మాకు సహాయం చేయండి ప్రభా. వచ్చే వారం నీ చిత్తమైతే, నీ కుమారుని రాకడ, మా దేవుని రాకడ ఆలస్యమైతే తండ్రి మా జీవితాలు సజీవంగా ఉండగలిగితే నాయన వెదురూరు గ్రామానికి వెళ్ళి ప్రభు స్వార్థ చేయగలటకు కూడా సంఘముగా మా కూడా నీ కృప దయచేయండి. అక్కడి నుంచి కొన్ని ఆత్మలైన సంఘంలో చేర్చబడటకు సహాయం చేయండి. నీ వైపు చూస్తూ యేసు ప్రభు వారి ఘనమైన నామములో స్తుతించి మరోసారి తండ్రి నీ ప్రియులు కూడా కొంతమంది రాగలుగుతూ వచ్చారు. వచ్చిన వారిని దీవించండి తండ్రి. ఎవరైతే నీ సహవాసాన్ని నిర్లక్ష్య పెడుతున్నారో అటు వారితో కూడా మీరు మాట్లాడండి. నీ వైపు చూస్తూ యేసు ప్రభు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైనుగాక. ఆమేన్. పాపికి రక్షణ సర్వజగమునందు, ప్రభు యేసు పాపికి రక్షణ సర్వజగమునందు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు. మనల రక్షింప సంతోషమివ్వ సిలువలు బలియాయన్. మనల రక్షింప సంతోషమివ్వ సిలువలు బలియాయన్. ప్రైజ్